హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరందరూ అనుకున్నారు, నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ ఒక ఎక్సైటెడ్ జర్నీ అనేది స్టార్ట్ చేసాం. వే టు మోపిదేవి, జై సుబ్రహ్మణ్య స్వామి నమః అంటూ జర్నీ స్టార్ట్ చేసాం. మచిలీపట్నం థర్డ్ ఏసీలో మన జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఎర్లీ మార్నింగ్ టీతో సఫర్ స్టార్ట్ అయిపోయిందనమాట. సో ప్రతి జర్నీకి కూడా టీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి నవ్వుతూ టీ తీసుకున్న తర్వాత స్నాక్స్ సమోసాలో చిన్నగా లైట్ స్నాక్స్ తీసుకున్న తర్వాత మన జర్నీ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. సో మన డెస్టినేషన్ అనేది ఇంకా రాలేదు, మచిలీపట్నం అనేది. సో ఎందుకు స్లో అయింది ఏంటనేది కనుక్కోవడానికి టీటీ డేర్కి అదేవిధంగా ట్రైన్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది. సో వాళ్ళు అన్నారు ఏంటంటే, కంగారు పడకండి, ముందేటి జరగలేదు, వెళ్ళి మీ బర్త్లో కూర్చోండి, ట్రైన్ అనేది స్టార్ట్ అయిపోతుందని చెప్పారు. సో నెమ్మదిగా జాగ్రత్తగా తిరిగి మా ట్రైన్ బర్త్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు అబ్బాయి దొరికాడు. మనకు ఎవరైతే సప్లై చేస్తారో ఈ అబ్బాయి కూడా వీడియోస్ అవి చేస్తుంటాడట. ఆ అబ్బాయి కూడా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అని ఇచ్చాడు, సాయి కుమార్. తనకు కూడా ఛానల్ ఉంది, చూపించే నా ఛానల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇద్దరు కూడా షేర్ చేసుకున్నాం. ఏ విధంగా యూట్యూబ్ ఉండాలి, యూట్యూబ్లో మనం ఏ విధంగా ఛానల్స్ చేయాలనేది షేర్ చేసుకున్నాం. సో ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ విత్ ఎ గై. సో దాని తర్వాత మన డెస్టినేషన్ అనేది వచ్చింది. మన బ్యాగేజ్ అన్నీ తీసుకొని మనం నెమ్మదిగా మచిలీపట్నం రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాం. కాబట్టి మన బ్యాగ్స్ అవి తీసుకొని ఇక్కడికి వచ్చాం. సో మచిలీపట్నం, విశాఖపట్నం టు మచిలీపట్నం ఎక్స్ప్రెస్ అనేది చూడండి. మచిలీపట్నం స్టేషన్ అనేది ఇంకా రీబిల్డ్ చేస్తున్నారు. స్టేషన్ అంతా కూడా ఇన్నోవేషన్ వర్క్ అనేది జరుగుతుంది ఇక్కడంతా కూడా. ఎక్కడ పడితే అక్కడ సిమెంట్, అదేవిధంగా అన్ని వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి, ఎలక్ట్రికల్ వర్క్స్ అన్నీ కూడా. సో బ్యూటిఫుల్ స్టేషన్ మచిలీపట్నం అనేది చాలా బాగా డిజైన్ చేశారు. సో నెమ్మదిగా మన బ్యాగేజ్ అవి తీసుకొని మనం బయటికి అనేది వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి మనం ట్రాన్స్పోర్టేషన్ చూసుకొని మనం మచిలీపట్నం నుంచి మళ్ళీ మనం అవనిగడ్డకి వెళ్ళాలి. సో మచిలీపట్నం స్టేషన్ బ్యాక్ సైడ్ చూడండి. సో ఇది మచిలీపట్నం ఏరియా మొత్తం అనమాట. ఇందులో ఒక ఆటో మనం బుక్ చేసుకొని అవనిగడ్డకి వెళ్తున్నాం. చూడండి, ఓల్డ్ బిల్డింగ్స్ ఎంతో బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఉన్నాయి. సో ఇది మచిలీపట్నం మనకి మెయిన్ బస్ కాంప్లెక్స్. ఈ బస్ కాంప్లెక్స్ నుంచి మనం డైరెక్ట్గా మోపిదేవి అనే టెంపుల్కి వెళ్తున్నాం. సో మోపిదేవి అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఒక సీక్రెట్ ప్లేస్, సుబ్రహ్మణ్య స్వామిది. సో ఈ టెంపుల్లో మనకి యూనిక్గా ఉండేది ఏంటంటే, సో లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి అనేవారు ఎప్పటి నుంచో ఇక్కడ కొలివై ఉన్నారు. సో మచిలీపట్నం టు మోపిదేవి టికెట్ అనేది తీసుకున్నాం. 70 రూపీస్ చొప్పున పడుతుంది పర్ హెడ్. సో ఇది నియర్ అబౌట్ 30 కిలోమీటర్స్ జర్నీ అనేది మనకు ఉంటుందన్నమాట. సో వెళ్ళే మార్గం మొత్తం కూడా మనం చూసినట్టయితే గ్రీనరీ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. దాంతోపాటు ఇక్కడ స్పెషల్గా ఆక్వాకల్చర్ చాలా ఎక్కువగా ఉంది. సో ఇది మోపిదేవి ఎంట్రన్స్, మీరు చూడొచ్చు. మోపిదేవి ఎంట్రన్స్ అనమాట, టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ ఎప్పుడు కూడా బస్సెస్ అనేవి ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు పడితే మనకు బస్సులు అనేవి ఫ్రీక్వెంట్గా 5 మినిట్స్ ఒకసారి బస్సు అనేది మనకు దొరుకుతుంది. కార్తికేయ లాడ్జ్ అనేది మనకి మోపిదేవి జస్ట్ బ్యాక్ సైడే ఉంటుందన్నమాట. బ్యూటిఫుల్ లాడ్జ్ విత్ గుడ్ అకామిడేషన్ విత్ రీజనబుల్ ప్రైస్, జస్ట్ బ్యాక్ సైడ్ ఆఫ్ మోపిదేవి టెంపుల్. సో ఎవరైనా విజిట్ చేస్తే కంపల్సరీగా ఈ లాడ్జ్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి. సో ఎర్లీ మార్నింగ్ అనేవి మనకి పూజలు అనేవి ఇక్కడ జరుగుతాయి. సో ఈ పూజలు ఏంటి అంటే రాహుకేతు, అదేవిధంగా సర్పదోష నివారణ పూజలు అనేవి జరుగుతాయి. సో రూమ్స్ అనేవి మీరు చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా విత్ గుడ్ వెంటిలేషన్తో ఉన్నాయి. సో ఈ రూమ్ అనేది తీసుకున్నాం విత్ 1000 రూపీస్ ఆఫ్ టారిఫ్ ఓన్లీ. 1000 to 1200 బేసింగ్ ఆన్ ద రష్ వీళ్ళు ఛార్జ్ చేస్తారు. సో రూమ్ అనేది గుడ్ ఎయిర్ కండిషన్ రూమ్ అనమాట, విత్ డబుల్ ఆక్యుపెన్సీ. అదేవిధంగా మీరు 4 ఆక్యుపెన్సీ ఉన్నాయి, అదేవిధంగా పెద్ద రూమ్స్ కూడా ఉన్నాయి 6 ఆక్యుపెన్సీ. సో విత్ అటాచ్డ్ టాయిలెట్ అండ్ బాత్రూమ్. ఇది నీట్ అండ్ గుడ్ అకామిడేషన్ ఫర్ 2 people టు స్టే ఫర్ ఏ గుడ్ స్టే. సో దాని తర్వాత మనం రూమ్ అంతా కూడా చెక్అవుట్ చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత మనం జస్ట్ దర్శనం అనేది చూసుకోవడానికి వెళ్తాం. సో చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ ఆఫ్ ద రూమ్ కూడా చాలా గ్రీనరీ చాలా ఎక్కువగా ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను, వచ్చుతున్న ద్రావులో కూడా ఆక్వాకల్చర్ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. సో ఈ ఆక్వాకల్చర్తో పాటు ఎక్కువగా ఇక్కడ పంటలు అవి కూడా ఎక్కువ పండిస్తున్నారు. సో ఇవంతా కూడా గ్రీనరీతో ఉన్న ఒక ఏరియా, మచిలీపట్నం టు మోపిదేవి ఏరియా మొత్తం అంతా కూడా. సో ఈ ప్రాంతం మొత్తం కూడా మోపిదేవి టెంపుల్ ఒక్కటే ఫేమస్. సో మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఏరియా ఇస్ మోపిదేవి టెంపుల్ ఓన్లీ. మళ్ళీ ఇక్కడ నుంచి మనం కొంచెం దూరంకి వెళ్తే మనకు అక్కడ బీచ్ అనేది కూడా ఉంటుంది. సో ఏరియా అంతా కూడా చాలా గ్రీనరీగా ఉంది, చూడొచ్చు. ఈ ఆనుకొని మనం కొంచెం ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ ఒక
కోనేరు అనేది ఉంది. సుబ్రహ్మణ్య స్వామి అక్కడ స్టాచ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా కట్టారు. చూడండి, ఇక్కడ కొత్త బిల్డింగ్స్ కూడా ఎన్నో కడుతున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకంటే రాబోయే కాలంలో ఇదంతా కూడా టూరిస్ట్ అట్రాక్షన్ కోసం ఆ బిల్డింగ్స్ అనేవి అన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ అనేవి చేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా. మధ్యన సుబ్రహ్మణ్య స్వామి, దాని పక్కనే కోనేరు దానికి ఆనుకొని. ఈ కోనేరు విశిష్టత ఏంటి అంటే ఇక్కడ మనం చక్కగా కూర్చొని కొంచెంసేపు స్పెండ్ చేయొచ్చు. అక్కడ చిన్న చిన్న చేపలు కూడా వాళ్ళు అక్కడ వేసి ఉన్నారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది అట్మాస్ఫియర్ అంతా కూడా. 2 to 3 అవర్స్ అక్కడ కూర్చున్న చాలా మనసుకి ప్రశాంతతగా మనందరికీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంతమంది అయితే ఈ పర్టికులర్ ఏరియాకి విజిట్ చేశారో తప్పకుండా కామెంట్ రూపంలో మాత్రం మెన్షన్ చేయడం మర్చిపోకండి. సో నాతో పాటు మీరు పదండి, దర్శనం అనేది చక్కగా సుబ్రహ్మణ్య స్వామిది మనం చేసుకుందాం. సో ముందే ఆలయంలో మనకి కాల్ వాషింగ్ అనేది ఉంటుంది. లెగ్స్ అన్ని వాష్ చేసుకొని మనం లోపలికి అనేది ప్రవేశిస్తున్నాం. ప్రవేశం చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నదో, చాలా బాగా బ్యూటిఫుల్గా కట్టారు బిల్డింగ్ అనేది. ఇది మనకి స్కంద పురాణం కూడా దీని తాలూకా చర్చలు అనేవి మనకి కంపల్సరీగా కనిపిస్తాయి. స్కంద పురాణం మనం చూసినట్టయితే దాంట్లో కూడా మోపిదేవి అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి కోసం చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పబడి ఉన్నది. సో లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్ చూడండి, చాలా ముందుకి చాలా బ్యూటిఫుల్గా స్కల్ప్చర్ అనేది తయారు చేసి ఉంది. సో ఇది స్పెసిఫిక్గా మనం చూసినట్టయితే అభిషేకం, నాగప్రతిష్ఠ, కుజదోషం, అదేవిధంగా అన్నప్రసన్న, నామకరణ, అదేవిధంగా అక్షరాభిషేకం కూడా ఇక్కడ చాలా ఎక్కువగా జరుగుతాయి. సో ఈ పర్టికులర్ ఏరియాలో ఇవన్నీ కూడా స్తంభాల మీద చాలా బ్యూటిఫుల్గా ఇదంతా కూడా చెక్కి ప్రతి రాశికి కూడా దాని తాలూకు వివరణ అనేది ఇచ్చారు. ఈ టెంపుల్ తాలూకా ఆర్కిటెక్చర్ అంతా కూడా మనకి ద్రవిడియన్ స్టైల్లో కట్టిబడి ఉన్నది. దాంతోపాటు దీని మెయిన్ విశిష్టత ఏంటి అంటే దీనికి ఉన్న గోపురం, అదేవిధంగా దీనికి ఉన్న స్కల్ప్చర్స్ అంటే కార్వింగ్స్ అన్నీ కూడా మీరు చూస్తున్నట్టయితే ఇవన్నీ కూడా చాలా నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి చేయబడి ఉన్నది. సో సుబ్రహ్మణ్య స్వామి పటం అనేది చాలా చాలా ఆనందంగా మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మనం మనసులో ఉన్న కోరికలు అన్నీ కూడా దేవుడికి మొక్కుంటూ ఇక్కడికి వచ్చి మనం ముడుపు అనేది కట్టవచ్చు. సో చూడొచ్చు మీరు లింగ దర్శనం అనేది. సో ఇదే మనకి స్వయంభూగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అనేది వెలిసి ఉన్నారు. సో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అనేది చాలా అమోఘంగా జరిగింది. సో దాని తర్వాత మనం ఇక్కడ ముడుపు కూడా కట్టడం అనేది జరుగుతుంది. ఇదే నాగమల్లి చెట్టు. నాగమల్లి చెట్టు ఫ్లవర్స్ అనేవి మనకి ఎగ్జాక్ట్గా శివలింగంలో ఉన్న ఒక పుష్పంలాగా ఉంటుంది. ఇప్పుడైతే దీని ఫ్లవర్స్ లేవు, కానీ ఫ్లవర్స్ ఉన్నట్టయితే ఎగ్జాక్ట్గా మనకి శివలింగం తాలూకా ఫ్లవర్ లాగా ఉంటుంది. దీనికి సైంటిఫిక్ నేమ్ కెనాన్ బాల్ ట్రీ కూడా అంటారు. సో ఇవన్నీ ముడుపులే మనం చూస్తున్నాం. దీనికి సర్పాన్ని కూడా అన్ని దిక్కుల 5 దగ్గర మనకి సర్పాలు కూడా తయారు చేసి ఉంచారు. ఇక్కడ మనం ముడుపు అనేది కట్టవచ్చు. ముడుపు కట్టి మన మనసులో ఉన్న కోరికని కోరుకోవచ్చు. హెల్త్ కానీ, మ్యారేజ్ కానీ ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ చాలా వస్తువులన్నీ కూడా విక్రయిస్తున్నారు. స్థలపురాణం, ఫొటోస్, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి. దీంతోపాటు ఈ ప్రాంగణంలో ఎప్పుడు కూడా నిత్య సుబ్రహ్మణ్య తాలూకా స్తోత్రం అనేది అలాగ కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. సో దీంతో మనసు చాలా ప్రశాంతంగా మనకు అనిపిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఇక్కడ ఉంది. చాలామంది ఇక్కడ దీపాలు అవి కూడా వెలిగిస్తూ ఉంటారు. సో మనం టికెట్ అనేవి కౌంటర్లో వెళ్ళి టికెట్కి మనకి ప్రసాదం అనేది మనం తీసుకుంటున్నాం. సో టికెట్ కౌంటర్ అన్నింటిలో మనం డబ్బులు పే చేసిన తర్వాత ఒక కౌంటర్ ఫైల్ అనేది మనకి ఇస్తారు. ఆ కౌంటర్ ఫైల్ మనం ప్రసాదం కౌంటర్ ఫైల్లోకి వెళ్తే మనకి కావాల్సిన 2 థింగ్స్ ఇక్కడ ప్రిపేర్ చేస్తారు. మెయిన్గా లడ్డు, అదేవిధంగా పులిహోర లడ్డు అయితే మస్ట్ ట్రై అండి. తప్పకుండా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఈ 2 ఐటమ్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. మళ్ళీ మేము ఇంటికి కూడా పట్టుకెళ్ళడం కోసం మళ్ళీ 2-3 ప్యాకెట్స్ అనేవి కంపల్సరీగా బై చేసి తీసుకెళ్తాం అనేది అనుకున్నాం. స్వామి తాలూకా మహిమో లేకపోతే మోపిదేవి తాలూకా విశిష్టతో తెలియదు, కానీ నిజంగా చెప్తున్నానండి, లడ్డు అదేవిధంగా పులిహోర మాత్రం ఎక్స్ట్రాడినరీ టేస్ట్ అనేది మనకి దొరుకుతుంది. మీరు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఇది ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ రూపంలో మాత్రం తప్పకుండా మెన్షన్ చేసి చెప్పండి. సో అదేవిధంగా ప్యాకెట్స్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ భోజన వసతి కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. సో ఇదంతా కూడా భోజనాలయం అనమాట. భోజనాలయంకి మనకి క్యూ ఉంటుంది. నిత్య అన్నదానం అనేది ఇప్పుడు జరుగుతుంది, తెల్లవారి అదేవిధంగా ఈవినింగ్ కూడా. భక్తులందరికీ కూడా ఈ భోజనాలయంలో చాలా పెద్ద ఏరియా అనేది మనకు కనిపిస్తుంది. ఎప్పుడు కూడా అన్నదానం అనేది కంటిన్యూగా జరుగుతుంది. మార్నింగ్ అదేవిధంగా ఈవినింగ్ 7 to 8:30 వరకు మనకి భోజనం అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా మార్నింగ్ చూసినట్టయితే 12:30 to 1:30 or 2 o'clock వరకు భోజనం అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. సో జై సుబ్రహ్మణ్య స్వామి నమః అనుకుంటూ ముందుకెళ్ళి మనం భోజనం కౌంటర్కి వెళ్ళిపోయాం. చాలా నీట్గా మెయింటైన్ చేశారు.
సో ఇవన్నీ కూడా ప్లేట్లే. సో మనం ఆ ప్లేట్ తీసుకొని సుబ్రహ్మణ్య స్వామిని జపిస్తూ మన తలక మనసులో కోరుకుంటూ స్వామి నువ్వే దిక్కు అంటూ మన భోజనం అనేది తీసుకొని ప్లేన్ రైస్, దాల్, పచ్చడి, అదేవిధంగా కర్రీ. సో ఈ స్మాల్ థింగ్సే చాలా అద్భుతంగా తయారు చేశారండి. మీరు ఇక్కడికి వస్తే తప్పకుండా టేస్ట్ చేయండి. ఫుడ్ మాత్రం చాలా అమోఘంగా ఉంటుంది. సింపుల్ ఫుడ్డే, కానీ సింపుల్ ఫుడ్ అయినా సరే దేవుడి తాలూకా మహత్వం అనేది కలిసి ఉంటుంది కాబట్టి దీని అమోఘమైన టేస్ట్ అనేది మనం ప్రతిరోజు కూడా మనం అనుకుంటాం. సో టేస్ట్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సింపుల్ దాల్, కర్రీ, పచ్చడి, దాంతోపాటు మనకి కర్డ్ కూడా ఇక్కడ ఇస్తారు. కర్డ్ కూడా మనం తీసుకొని తినొచ్చు. చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ కూడా మేబీ వాళ్ళు ఇప్పుడే వచ్చి ఉంటారు. సో వాళ్ళు భోజనం చేసిన తర్వాత లాడ్జ్లో దిగి మళ్ళీ అక్కడ ఈజీగా ఫ్రెష్ అయ్యి వెళ్తారు. సో ఇది వ్యూ అనేది మీకు చూపిస్తానండి, నైట్ వ్యూ. సో బేసికల్గా మోపిదేవి ఒకటే సెంటర్ అట్రాక్షన్ ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాలో, మోపిదేవి టెంపుల్ ఏరియాలో. సో ఇక్కడంతా కూడా 7 o'clockకి మొత్తం అంతా క్లోజ్ అయిపోతుంది. 7 to 8 o'clockకి మనకి ఏటి కూడా బయట ఇంకేవి కూడా విక్రయించరు అనమాట. హోటల్స్ కానీ ఏవైనా షాప్స్ కానీ ఏమి ఉండవు. 7 to 8 లోపల మాత్రం మనం డెఫినెట్గా మనం ప్రతిదీ కూడా ఏవైతే కావాలో మనకు అవసరమైన వస్తువులు మనం కొనుక్కోవచ్చు. బస్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ దేర్ ఫర్ 15 minutes ఎ టైం. 5 minutesకి, 10 minutesకి, 15 minutesకి ఈజీగా మనకి అవనగడ్డికి వెళ్ళడానికి. సో అదేవిధంగా విజయవాడకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి మనకి నియర్ అబౌట్ 60 to 70 kilometers రేడియస్ వరకు ఈజీగా మనం ట్రావెల్ చేసి ఉంటుంది. విజయవాడ టు ఈజీగా ఫ్రీక్వెంట్గా మనకి చాలా బస్సెస్ అనేవి ఉంటాయి. నైట్ వ్యూ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి, మీకు ఫోటో రూపంలో మీరు చూడొచ్చు. సో మోపిదేవి ఈజ్ డెఫినెట్లీ వాంట్ టు విజిట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్.